శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో శనీశ్వరుడు యోగంలో ఉన్నాడు. చతుర్థంలో కుజరాహువులు బలహీనంగా ఉన్నారు. తల్లిగారి విషయంలో అనారోగ్యాన్ని చూపిస్తున్నారు. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. పంచమంలో శుక్రుడు రవి ఇద్దరు ఉన్నారు. శుక్రుడు కంటే రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. షష్ఠస్థానంలో బృహస్పతి అంటే ఇప్పటివరకు అనుగ్రహం ఉన్న బృహస్పతి పక్కకి జరిగాడు. ఏకాదశంలో ఎవరు లేరు, కానీ దశమంలో కేతు యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది ఇలాగుంటుండగా ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ రంగము, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి హైప్స్, డెవలప్మెంట్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక 20-30% ఇంక్రిమెంట్స్ వస్తాయి. అంటే ఉద్యోగం మార్పు వల్ల డెవలప్మెంట్స్ అది కనబడుతుంటాయి. మార్పులు చేసుకోవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, సక్సెస్ఫుల్ ఉంటుంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా స్థలాల్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బిజినెస్ అన్నట్టుగా కొత్త వ్యాపారం వేరే చోట పెట్టడం, దీన్ని ఎక్స్టెన్షన్ ఇవ్వడం, ఇటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి హైప్స్, డెవలప్మెంట్స్ అది కనబడుతుంది. మంచి ప్రాఫిటబుల్గా లాభాల్లోకి వెళ్తారు. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అన్నట్టుగా ఎంత ధైర్యంగా అడుగు వేయగలిగితే అంత సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది వీళ్ళకి. ఓకే, ఇక ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా కనబడతాయి. అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. ట్రేడింగ్ చేసేటప్పుడు నంబర్ 3 లక్కీ నెంబర్గా కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక హోప్ వస్తుంది. ఆ హోప్లో ముందుకు వెళ్తారు. ఏదైనా నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే, అఫ్కోర్స్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి అనుకోండి, బెస్ట్ దానికి సంబంధించిన ప్రక్రియ ఏమైనా ఆరంభించాలనుకుంటే ప్రయత్నం చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎలక్షన్స్ కంటే ఇండైరెక్ట్ దాంట్లో ప్రాఫిటబుల్గా, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చిన ఎటువంటి ప్రత్యేకమైన దోషాలు అయితే కనిపించట్లేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ సూర్య ఆరాధన చేయండి. సూర్యుడు పంచమ భావంలో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి సంతానానికి అన్ని రకాల యోగాలు ఇవ్వడము, మీకు కూడా ఆరోగ్యంగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సూర్య ఆరాధన చేయండి. చతుర్థంలో ఉన్న కుజరాహుల యొక్క కాంబినేషన్ ఏదైతుందో తల్లిగారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి తీసుకుంటూ ముందుకెళ్ళగితే సరిపోతుంది. డెఫినెట్గా సూర్య ఆరాధన సూర్యోదయం కాలం కంటే ముందు లేచి చేసుకుంటూ వెళ్ళగలం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.